హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని చీరాల బీచ్కి తీసుకెళ్ళబోతున్నా. అండ్ ఇది ఆ దారిలో ఉన్న ఏరియా అనమాట. ఇక్కడ మాకు కొన్ని ఫ్లవర్స్ ఇలా కనిపిస్తే కొన్ని పిక్స్ అండ్ క్లిక్స్ తీసుకున్నాము. సో దెన్ అక్కడి నుంచి ఫ్యాక్టరీ అవుట్లెట్ అని, చీరాల ఈజ్ ఫేమస్ ఫర్ శారీస్ కదా, అక్కడ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అని కనిపిస్తే వెళ్ళాము, కానీ అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ చిన్న బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉంటే కొంచెం ఎంజాయ్ చేసాము. దెన్ ఇది ఓడరేవు బీచ్ అనమాట. ఓడరేవు బీచ్లో ఫిషింగ్ స్పాట్ అండ్ ఎక్కువ బోట్స్ అండ్ ఫిషింగ్ ఏరియా అవన్నీ ఉంటుంది. ఇది కూడా బాగుంది, వి ఎంజాయ్డ్. ఇది రాక్ బీచ్ అనమాట. ఇది ఓడరేవు బీచ్ నుంచి 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక హిడెన్ ఏరియా అనమాట, సో ఎక్కువ పీపుల్ రారు. అండ్ ఇది లోకల్ పీపుల్కి కూడా తెలియదు అనమాట. మాకైతే మా ఫ్రెండ్ వల్ల తెలిసింది, సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ బీచ్. అండ్ ఆ ఏరియా అయితే బిఫోర్ ఎంటరింగ్ ద బీచ్ చాలా ఇట్లా శాండ్ డ్యూన్స్ లాగా శాండీగా ఉంది. చాలా బాగుంది. యూ కెన్ ఆల్సో ఎంజాయ్ దిస్. పీస్ఫుల్గా ఇలా తక్కువ పీపుల్తో బీచ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇన్స్టెంట్ ఫోటోగ్రఫీ ట్రై చేసాము. దాని తర్వాత వీ వెంట్ ఇన్ టు ఫుడ్ అయితే సాల్మన్ ఫిష్ ఆర్డర్ చేసి దాన్ని కుక్ చేయించుకొని తిన్నాము. సాటిస్ఫైడ్ విత్ ద ఫుడ్. లోకల్గా ఫుడ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అలా చేసామన్నమాట. దెన్ ఇది రామాపురం బీచ్ ఆ దగ్గరలో ఉన్న ఏరియా, సో ఈ మధ్యలో ఒక స్పాట్. దెన్ ఇది రామాపురం బీచ్. వి ఎంజాయ్డ్ అ లాట్. యాక్చువల్లీ మేము సన్ రైజ్కి ప్లాన్ చేసుకొని వచ్చాం, కానీ లేట్ అయిపోయింది, సో మేము సన్సెట్ వరకు ఉండి ఎంజాయ్ చేసామన్నమాట. ఈ బీచ్ దగ్గరలో చాలా రెసార్ట్స్ ఉన్నాయి, సో మీరు రెసార్ట్లో స్టే చేసి సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. అండ్ ఇది ఒక ఈవెంట్ ప్లానింగ్ అనమాట. ఇలా మీరు కూడా డిఫరెంట్ ఈవెంట్స్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.